దాదాపు 60 సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమం, వేలాది మంది పోరాటం, అనేక రాజకీయ పరిణామాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎలా ఏర్పడింది. 1948 వరకు తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని నిజాం వాళ్ళు పరిపాలించేవారు. 1956లో భాష ప్రతిపాదిక రాష్ట్రాల పునర్వ్యవస్థన ప్రకారం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తో కలిపి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రజల్లో ఉద్యోగాలు, నీటి పంపిణీ, విద్యా అవకాశాల్లో అన్యాయం జరుగుతున్నాయి అనే భావన క్రమంగా పెరిగింది. 1969లో మొదటిసారి పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమంలో వందలాది మంది అరెస్టులు, అనేక మంది ప్రాణ నష్టాలు చోటు చేసుకున్నాయి. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. రెండో దశ ఉద్యమం 2001లో కె చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. దీంతో ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. 2009లో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు మారింది. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కళాకారులు ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమానికి ప్రధాన శక్తిగా నిలిచారు. 2013లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 2014లో పార్లమెంట్ లో ఆమోదం పొందింది. చివరిగా 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా అధికారికంగా అవతరించింది. హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగా ప్రకటించింది. అలాగే కె చంద్రశేఖర్ రావు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించాయి. ఈ రోజు తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దశాబ్దాల పోరాటం, ప్రజల ఆకాంక్షల, రాజకీయాల పరిణామాల ఫలితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.